ఐడి క్రియేషన్ గురించి అపార్ అంటే ఏంటి, ఏబీసీ ఐడి అంటే ఏంటి ఒకసారి తెలుసుకొని ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని తర్వాత జనరేట్ అయిన తర్వాత ఐడి ఎలా చూడాలి అన్నది మనం తెలుసుకుందాం. సో ఏబీసీ అని అంటే అకాడమిక్ బ్యాంక్ క్రెడిట్, ఇది స్టూడెంట్స్కి ఉంటుంది. సో ఆ రోల్ నెంబర్, కాలేజ్, ఈ డీటెయిల్స్ ఉంటే మనం స్టార్ట్ చేయొచ్చు. అలాగే డిజిలాకర్ అకౌంట్ కూడా ఉండాలి. సో ఇక్కడ ఈ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఈ డిజిలాక్ పోర్టల్లోకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత మనకి అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వచ్చు లేదా సైన్ అప్ అవ్వాలి. సో నేను ఫస్ట్ ఈ సైన్ అప్ ఎలా ఉంటుంది, దాని తర్వాత లాగిన్ ఎలా అవటం అవన్నీ చెప్తాను మీకు. సో ఇలా మీరు ఆ నంబర్ ఇక్కడ కనపడుతుంది కదా, సైన్ అప్ మీద క్లిక్ చేస్తే మీరు డిజిలాకర్ సైన్ అప్ అన్నది చేసుకోవచ్చు. ఆల్రెడీ కనుక మీకు అది అకౌంట్ ఉంటే కనుక పర్వాలేదు. సో ఈ ఫుల్ నేమ్, ఈ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అన్నీ మీరు ఎంటర్ చేస్తారు. సో ఎంటర్ చేసిన తర్వాత మీరు బయటకు వస్తారు. ఓకే, మీరు సైన్ ఇన్ క్లిక్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి మీరు లాగిన్ అవ్వండి. సో మీకు ఇక్కడ ఓటీపీ అడుగుతుంది, అంటే కావాలంటే పాస్ చేసి మీరు క్రియేట్ చేసుకోండి. ఓటీపీ వచ్చేదాకా వెయిట్ చేయండి. సో ఓటీపీ మీరు ఎంటర్ చేసిన తర్వాత మీరు డిజిలాకర్లోకి ఎంటర్ అవుతారు. సబ్మిట్ క్లిక్ చేశారు. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. దీంట్లో వ్యూ ఆల్ అన్నది ఇంపార్టెంట్. మీరు వ్యూ ఆల్ అన్నది క్లిక్ చేయండి. వ్యూ ఆల్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా మీకు కనపడుతుంది. దీంట్లో గెట్ మోర్ ఇష్యూడ్ డాక్యుమెంట్స్, దాని మీద క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన తర్వాత ఈ సర్చ్ డాక్యుమెంట్ దగ్గర మీరు ఏబీసీ అని మీరు టైప్ చేస్తే కనుక అక్కడ ఈ ఏబీసీకి సంబంధించింది వస్తుంది. ఈ అకాడమిక్ బ్యాంక్ క్రెడిట్స్ ఇది క్లియర్గా మీకు కనపడుతుంది. దీని మీద ప్రెస్ చేయండి. అపార్ ఐడిని వస్తుంది, దాని మీద ప్రెస్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ అడిగిన డీటెయిల్స్ అన్నీ మీరు ఎంటర్ చేయాలి. సో ఇక్కడ నా డీటెయిల్స్ నేను ఎంటర్ చేశాను. అండ్ అంతా అయిపోయిన తర్వాత కింద అది చెక్ బాక్స్ కూడా క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఇన్స్టిట్యూట్ సెలెక్షన్ అన్నది మీరు జాగ్రత్తగా చూసుకుని ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేయండి. సో నేను ఎన్ఐటి తిరుచిరాపల్లి, సో కాబట్టి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచిరాపల్లి కోసం నేను సెర్చ్ చేస్తున్నాను. ఓకే, జే రాయ్పూర్ రూర్కెలా పీక్యూఆర్ఎస్టీ చూశారు కదా, నేను అది సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత వేరే డీటెయిల్స్ కూడా నేను ఇస్తున్నాను. సో ఎప్పుడు అడ్మిషన్ అయ్యాను, సో 2019లో అడ్మిటెడ్. సో దాని తర్వాత మిగతా డీటెయిల్స్ కూడా నేను ఇస్తున్నాను. సో మనం రోల్ నెంబర్ ఇవ్వాలి, కాలేజ్కి సంబంధించింది. సో దాని తర్వాత ఇంకా అక్కడ ఏ పర్టికులర్స్ ఉన్నాయో ఆ పర్టికులర్స్ అన్నీ మనం ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసి మనం నెక్స్ట్ స్టెప్లోకి మనం వెళ్తాము. సో పైన నేమ్, ఆ డీటెయిల్స్ అన్ని క్లిక్ చేసి ఎంటర్ చేశాక గెట్ డాక్యుమెంట్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీకు అపార్ ఐడి అని క్రియేట్ అవుతుంది. ఈ అపార్ ఐడి మీద మీరు చూడొచ్చు లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ అపార్ ఐడినే మీరు లోపలికి వెళ్తే ఆధార్ ఐడి ఇక్కడ చూడండి 964 లాస్ట్లో ఉంది, స్టార్టింగ్లో 47 ఉంది. అది మీరు బ్రెయిన్లో పెట్టుకోండి. ఓకే, నేను ఈ అపార్ ఐడి ఏదైతే ఉందో నేను చూపిస్తున్నాను. 479 స్టార్టింగ్లో, 964 లాస్ట్లో ఉంది. ఓకే, ఇప్పుడు ఏబీసీ ఐడి మనం ఎలా తెలుసుకోవాలి అన్నది గూగుల్కి వెళ్ళి ఏబీసీ ఐడి అని క్లిక్ చేయండి. అంతే, క్లిక్ చేసిన తర్వాత అంతకుముందు ఏబీసీ ఐడి క్రియేషన్, ఇప్పుడు ఏబీసీ ఐడి అని మాత్రమే. ఇక్కడ లాగిన్ క్లిక్ చేసి స్టూడెంట్ క్లిక్ చేసిన తర్వాత మీరు మొబైల్లోకి వెళ్ళండి. సో దాంట్లో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత పిన్లెస్ అథెంటికేషన్ క్లిక్ చేయండి. ఐ కన్సెంట్. నెక్స్ట్ ఓటీపీ వస్తుంది, ఓటీపీని మీరు ఎంటర్ చేయండి. ఈ ప్రాసెస్ అంతా నేను మొబైల్లో చేశాను కాబట్టి మీకు ఇలా ఉంది, మీరు కూడా మొబైల్లో చేయొచ్చు. సో ఇలా మీకు వస్తుందన్నమాట ఏబీసీ ఐడి.